ఐ థింక్ యాక్టింగ్ వైజ్ కొంచెం వెరైటీగా కనిపిస్తుంది. దాన్ని ఏంటంటే నువ్వు చేసినవే 2 సినిమాలు. కోపం వచ్చి ఏమనుకున్నారు అసలు? ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు మీరు? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. రేపు డిసెంబర్ 19వ తారీఖున రిలీజ్ కాబోతున్న గుర్రం పాపిరెడ్డి అనే సినిమా ఫంక్షన్ నేను బాగా జరిగింది. దాని టీజర్ గట్ట చాలా ఎక్స్ట్రా, అంటే కామెడీ సినిమాల్లో ఇది ఒక కొత్త మోడల్ అండ్ నెక్స్ట్ లెవెల్ లాగా కనిపించింది. అండ్ ఎక్కడ కూడా ఒక ఫ్రేమ్ కానీ ఒక సీన్ కానీ ఆగకుండా పరిగెడుతుంది, మన వెనకాతలు పరిగెట్టిస్తుంది. చాలా మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో వస్తున్న ఈ గుర్రం పాపిరెడ్డి టీం అంతా ఇక్కడ డైరెక్టరు, హీరోయిన్ అండ్ ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ చేసిన ఒక ఆర్టిస్టు, అందరితో ఇప్పుడు మనం ఇంటరాక్ట్ కాబోతున్నాం. మీ అందరి తరఫున వాళ్ళని నేను ఈ ప్రోగ్రామ్కి వెల్కమ్ చేస్తున్నా. వెల్కమ్ అండి, ఆల్ ఆఫ్ యూ. అంటే మిమ్మల్ని అందరినీ చూస్తే నాకేమనిపిస్తుందంటే, వీళ్ళేంటి ఇక్కడ కూర్చున్నారు పరిగెట్టకుండా ఎక్కడికి? నేను సినిమా అంతా పరిగెడుతుంది అసలు. అంటే అదొక కొత్త మోడల్ లాగా అనిపించింది నాకు నిజంగా. అంటే ఎవరెక్కడ నిలబడి అలా మాట్లాడుతూ అదే కామెడీ అదే డైలాగు అని కాకుండా దేర్ వాజ్ ఏ టెరిఫిక్ మోషన్. ఇట్ ఈస్ కదా? ఉంది సార్. మూవీ ఆ ఫీల్ వస్తుంది సార్. ఎందుకు మీరు దాన్ని అట్లా డిజైన్ చేశారంటే, అంటే కథ డిమాండ్ చేసిందా లేకపోతే మీరు ఏదైనా కొత్తగా ట్రై చేశారా? కొత్తగా నేను సార్ నిజంగా కథ డిమాండ్ చేసింది సార్. కథ మమ్మల్ని పరిగెత్తిచ్చింది, కథే ఈ ఆర్టిస్ట్ని తీసుకొచ్చింది దగ్గరికి. సో దట్ స్టోరీ మేడ్ అస్ ద క్యారెక్టర్స్ రన్. వచ్చే ఆబ్స్టికల్స్ బట్టి పరిగెత్తండి లిటరలీ పరిగెత్తడం కాదు, కథనం పరిగెడుతుందండి. సో కథ మేడ్ అస్ డూ ఇట్ అండి. ఓకే, అంటే ఈ ప్రజెంట్ డే ఫిల్మ్ మేకింగ్లో డైరెక్టర్లు అందరూ కూడా ఒక రకమైన క్రైసిస్ ఫేస్ చేస్తున్నారండి. ఎందుకు అంటే ఎన్నో ఫిల్మ్స్ వస్తున్నాయి, వీక్ టు వీక్ కట్ చేస్తే 4 సినిమాలు 5 సినిమాలు వస్తుంది. అందులో ఒక సినిమా నిలబడాలంటే అసలు ఎంత ఛాలెంజ్ అది ఒక డైరెక్టర్కి కానీ అందులో ఉండే యాక్టర్స్ వెనకాతల టెక్నీషియన్స్ అందరికీ. ఇట్స్ ఒక కత్తి మీద సాము లాంటిది అది మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఈ కథని? రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇన్ని సినిమాల మధ్య పడి సార్ కథే సార్, కథ ఇట్ స్టాండ్స్ అవుట్ రూటెడ్ కథ, తెలుగు కథ. అండ్ బట్ వీ ట్రై టు టెల్ డిఫరెంట్ రైట్ వర్డ్స్, ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ వేస్. స్క్రీన్ ప్లే కానీ ఆర్టిస్ట్ల ఇంట్రొడక్షన్ కానీ అన్ని ఒక కొత్త న్యూనెస్ వస్తుంది సార్ సినిమాకి. అంటే వాట్ ఈస్ యువర్ మెయిన్ ఛాలెంజ్ ఇన్ మేకింగ్ దిస్ ఫిల్మ్? దట్ ఈస్ మై క్వశ్చన్. Getting all these artists on board, sir, it was tough task. 40 days combination since వీళ్ళందరితో 40 రోజులు సార్. లిటరలీ 5 actors 40 days, sir, ఎంత కష్టమో. That was a tough talent. That was first and foremost big task for me. And getting Yogi Babu garu on board was a tough task. And working with Brahmanandam garu for 7 days, 8 days. We have to. తను త్రూ అవుట్ ఉంటాడు సార్ మూవీలో. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నాకు తెలిసి బ్రహ్మానందం గారు అఫ్ కోర్స్ బ్రహ్మానందం చేశారు, ఇంకా మూవీ చేశారు, బట్ ఒక కామిక్ కైండ్ ఆఫ్ రోల్లో త్రూ అవుట్ కనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం కనిపిస్తారు సార్ ఈ మూవీలో. అంటే ఈ మధ్యన ఆయన చేయట్లేదు సార్, కథలు నచ్చక, అవును సార్, క్యారెక్టర్స్ నచ్చక. తనకు బాగా నచ్చింది సార్ చెప్పాలంటే. అసలు ఓవరాల్ థీమ్ చెప్పేసరికి ఆయన ఫ్లాట్ అయిపోయారు సార్. సో హీ గాట్ వెరీ మచ్ కనెక్టెడ్. మన డబ్బింగ్ వచ్చినప్పుడు కూడా నాన్న చాలా బాగా చేసావు, రియలీ హోప్ దిస్ మూవీ స్టాండ్స్ అవుట్. నువ్వు పడ్డ కష్టానికి కానీ మీకు చెప్పిన విధానం, ద వే యూ ప్రజెంటెడ్ మై క్యారెక్టర్. బ్రహ్మానందం గారిని కూడా ఒక కొత్త విజువల్గా ఒక కొత్త యాంగిల్లో చూపడానికి ట్రై చేస్తాను. వీ యూజ్డ్ మోకోబోట్ ఫర్ హిమ్ సార్. ఒక మోకోబోట్ మామూలు యాక్షన్ ఎపిసోడ్స్ వాడతారు, సాంగ్స్ వాడతారు. బ్రహ్మానందం గారి ఇంట్రడక్షన్కి వాడాను సార్ మోకోబోట్. మోకోబోట్ ఈజ్ ఎ రోబోటిక్ ఆర్మ్ విచ్ క్యాప్చర్స్ ద ఆర్టిస్ట్ సార్. అది సో మనము మామూలు ఫాస్ట్ మూవ్మెంట్ కావాలంటే జిమ్మి అది వాడతాము. మోకోబోట్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ సెట్ చేస్తే అక్కడ నుంచి వచ్చి సడన్గా చేసి అది మనం చెప్పాల్సిన, అది ఇట్ విల్ ఆపరేట్ బై ఇట్ సెల్ఫ్. ఫస్ట్ టైం అంటే సీన్లో ఫస్ట్ టైం మేడం తెలుగులో. అది బ్రహ్మానందం గారు వాడాను సార్. ఎందుకంటే ఒక లెజెండరీ యాక్టర్ సార్, ఎప్పుడు చూసిన బ్రహ్మానందం కానీ ఒక కొత్తగా చూపెడదామనే ప్రయత్నం సార్. ఆ రోజు అన్నారు, మురళి నేను 1400 సినిమాలు చేశాను, నాకు అవసరం అన్నాడు సార్. సార్ నా గురించి ఏంటి సార్ అంటే, ఓపికతో ఒక ఫుల్ డే ఓన్లీ 3 షార్ట్స్కు ఫుల్ డే తీసుకున్నాం సార్ ఇంట్రొడక్షన్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ వి పుట్ ఇన్ టు దిస్ మూవీ. ఆ క్లారిటీ గురించి we tried everything what we can, sir, for this movie. Great, really. మీరు చెప్తున్న 1, 2, 3 పాయింట్సే చాలా ఎక్సైటింగ్ అనిపించాయి. బ్రహ్మానందం గారి గురించి కానీ, ఆ టెక్నాలజీ గురించి,
40 మందితో 5 ఆర్టిస్టులు 40 రోజుల పాటు కంటిన్యూస్గా చేయడం కానీ ఇట్స్ ఆల్ గ్రేట్ ప్యాకేజ్. రియల్ హీరోగా మాట్లాడాలంటే ఎన్ని సినిమాలు వస్తున్నాయి చూస్తున్నాం కదా. ఒక పక్కన లవ్ స్టోరీస్, ఇంకో పక్కన థ్రిల్లర్స్, అసలు ఒక జోనర్ కాదు, అసలు ఎన్ని జోనర్లు ఉన్నాయో అన్ని జోనర్లు ఎక్స్పెరిమెంట్ చేసి పారేస్తున్నారు కదా. ట్రై చేస్తున్నాను అలా, అందరూ ట్రై చేస్తున్నారు. నువ్వు దేనికి ట్రై చేసే సినిమాలో? అంటే బేసిక్గా సార్ నేను చేసిన రోల్స్ ఇప్పటి వరకు అంటే ఇది కొంచెం ఎక్స్ట్రోవర్ట్ రోల్ సార్. నేను చేసిన వాటికి మోస్ట్లీ చాలా సింపుల్ క్యారెక్టర్స్, కామ్ గా అలా చేశాను అనమాట. దిస్ ఇస్ సంథింగ్ ఐ షౌట్, ఐ లాఫ్, ఎవ్రీథింగ్. ఏం ఇష్టం నీకు అలా సైలెంట్గా ఉండడం, షౌటింగ్? నాకా సార్ సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉంటే ఎట్లా బెంగళ సినిమా లాగా? మంది తెలుగు సినిమా కదా, వైలెన్స్, షౌటింగ్, కికింగ్, ఫైటింగ్, ఐ ఫీల్ కంఫర్టబుల్ వెన్ ఐఎమ్ సైలెంట్. అవునా? ఇంట్లో కూడా అంతేనా నువ్వు? యా సార్, మోస్ట్లీ అంతే. ఇదే చాలా లౌడ్ ఇండస్ట్రీ. ఏమండి డైరెక్టర్ గారు? అవును సార్, దిస్ ఎ వెరీ లౌడ్ ఇండస్ట్రీ. ఆ లౌడ్ ఇండస్ట్రీలో నేను రెటిసెంట్గా ఉంటాను, కామ్గా ఉంటాను, సైలెంట్గా. ప్లెజెంట్. ఈ అమ్మాయిలే ఉండట్లేదు ఇవాళ రేపు. అసలు మన హీరోయిన్ అసలు ఎరదీసేస్తున్నారు. అసలు జాతిరత్నాలకు మామూలు పబ్లిసిటీ చేయలే. మార్కెట్లో నిలబడింది, కూరగాయల మార్కెట్లో నిలబడింది, అక్కడ నిలబడింది, ఇక్కడ నిలబడింది. అసలు ఎంత క్యాంపెయిన్ చేస్తావు నువ్వు? అవునా? మరి ఈ సినిమాకి ఎంత చేస్తావా? మరి చెయ్యాలి. ఆమె చేస్తుంది సార్. అంటే నాకు ఏమనిపించిందంటే, జాతిరత్నాలు ఇస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఫార్స్ అండ్ కైండ్ ఆఫ్ రన్ అవుతూ ఉంటుంది స్టోరీ. దానిలో ఒక మర్డరు, ఒక దాని వెనకాతల కథ అంతా పరిగెడుతుంది. అండ్ దే ఆర్ ఆల్ యంగ్ ఇన్నోసెంట్ బ్యాచ్ వాళ్ళందరూ కూడా. నిన్న నాకు అనిపించినప్పుడు ఈ మన హీరోయిన్ని చూసినప్పుడు నాకు ఎందుకో ఆ గ్లిమ్సెస్ లాగా కనిపించాయి. వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ రియలీ ఫెల్ట్ బిట్వీన్ జాతిరత్నాలు అండ్ గుర్రం పాపిరెడ్డి? సార్ ఆబ్వియస్లీ అదైతే నా ఫస్ట్ సినిమా. సో ఒక ఇన్నోసెన్స్తో చేశాను, అది మళ్ళీ రాదు. అవును. సో వన్స్ యు ఆర్ అంటే కరెక్ట్. ఇప్పుడు బాగా ఇంటెలిజెంట్ అయిపోయావా? ఇంటెలిజెంట్లీ ఇన్నోసెంట్ లేదు, వన్స్ యూ సీ యువర్ సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్ కదా, మీరు కొంచెం కరప్ట్ అయిపోతారు అనుకుంటా నేను. బికాస్ యూ దెన్ బికమ్ లిటిల్ అవేర్ ఆఫ్ హౌ యు ఆర్ లుకింగ్, వాట్ యూ షుడ్ డూ, వాట్ యూ షుడ్ నాట్ డూ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. అండ్ జాతిరత్నాలతో అవన్నీ సెన్స్ ఉండదు కదా. ఐ వాజ్ జస్ట్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ న్యూ అట్ దట్ టైమ్. ఇప్పుడు కొంచెం ఇట్స్ లైక్ క్యాల్కులేటెడ్ అండ్ లిటిల్ కాన్షియస్. కానీ అంటే డైరెక్టర్ గారిని పట్టుకుని, ఏంటి నా సీన్ ఏంటి, అసలు నా క్యారెక్టర్ ఎలా రాశారు, ఐ డోంట్ లైక్ దిస్ సీన్, ప్లీజ్ స్ట్రైక్ ఆఫ్. అట్లా లేదు సార్. ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ద క్రియేటివ్ ప్రాసెస్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ లాగా ఉండాలి. కొంచెం నా సైడ్ నుంచి ఏదైనా యాడ్ చేయొచ్చు అని నేను చూసుకుంటాను. అండ్ అఫ్ కోర్స్ స్టోరీ వైజ్, గ్యాంగ్ వైజ్ కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. ఎస్, లైక్ యూ మెన్షన్డ్, దట్ డార్క్ కామెడీ వైబ్ కొంచెం ఉంది. అండ్ ఐ థింక్ ఫస్ట్ సినిమా నుంచి నాకు ఆ వైబ్ నచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ యా, అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ అంటే ఎవరు హీరో కానీ హీరోయిన్ కానీ ఎనీ అదర్ యాక్టర్ ఇన్ ఎనీ ఫిల్మ్, వాళ్ళకి ఏదో రకమైన మైలేజ్ అన్నది ఆ సినిమాతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎదురు చూస్తారు. ఈ సినిమా మనకి హెల్ప్ అవుతుంది మన కెరీర్కి అని. ఇప్పుడు ఈ సినిమా నీకు ఏ విధంగా నీ కెరీర్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నావు? ఇది చాలా డిఫరెంట్ రోల్ అనుకుంటా. నేను ఈ క్యారెక్టర్ లాగా ఏమైనా ఐ హావెంట్ డన్ యెట్. సో ఐ థింక్ యాక్టింగ్ వైజ్ కొంచెం వెరైటీగా కనిపిస్తుంది. డన్ యెట్ అంటే నువ్వు చేసినవే 2 సినిమాలు. అంటే మీరు చూడేది 2 సినిమాలు, సో మీ తప్పు. అంటే నా ఉద్దేశం 2 అంటే మన వాళ్ళు జనరల్గా మాట్లాడుతూ ఏముందిరా 3 4 అంటారు. ఇట్ కెన్ బి 10 ఈవెన్, ఇట్ కెన్ బి 10 ఈవెన్, బట్ మాట్లాడేటప్పుడు 3 4 చూస్తే అయిపోతుంది కదా అంటారు. అట్లా నేను అన్నా అనమాట. అంటే కొంచెం వెరైటీ అంతా చూపించలేకపోయాను. తెలుగు కూడా ఇంకా పూర్తిగా రాదు. ఎందుకు సార్ అట్లా ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మీరు అట్లా ఇంటిమిడియేట్ చేస్తున్నారు? మిమ్మల్ని ఐఎమ్ జస్ట్
యూనో పుట్టింగ్ ఇంటూ యాక్షన్ అన్నమాట. కోపం వచ్చి ఏమనుకున్నారు అసలు గుర్రం నేను అలా పాపిరెడ్డి అంటే చేయను సార్. నేను చాలా చాలా చిల్ గా ఉంటాను. విజయశాంతి గారి నాకు లాగా. కోపమే రాదు యాక్చువల్లీ, మీకు తెలుసు. సినిమాలు కూడా అంతేనా? అవును, కష్టం కొంచెం. దట్స్ యాక్చువల్లీ ద హార్డెస్ట్ ఎమోషన్ దట్ ఐ డీల్ విత్. కోపం ఈ సినిమాలో ఏడుపు ఈజీగా వచ్చేస్తుంది, కోపం కొంచెం కష్టం. యాడ్ మీరు ట్రై చేయండి, ఎండ్ వరకు వచ్చేస్తుంది మేబీ. కానీ యాడ్ అవడం అంటే ఈజీయా నీకు? కోపం తెచ్చుకోవడం ఈజీయా? ఏడవడం చాలా ఏదో ఒకసారి ఏడు. ఒకసారి ఇలా చేస్తున్నారు మీరు. ఏం చేశాను సార్ నేను? ఇలాంటి సీన్లు ఉన్నాయా సినిమాలో? ఉన్నాయా? బా మహానటి సావిత్రి. సార్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ nuances she gets onto the screen, సార్. ఇలాంటి వేరే షేడ్స్ ఉన్నాయి సార్ మూవీలో. రియల్ ఇప్పుడు వ్యూవర్స్ కూడా షాక్ అవుతారు. ఈ యాంక్ ఏమో ఈ జర్నలిస్ట్, బికాజ్ ఐఎమ్ ఏ వెరీ పాపులర్ జర్నలిస్ట్ అన్న. అదే అంటున్నా, హీరోయిన్ ఏడిపించేసాడు. నువ్వు అంత డీప్ ఇమోషన్ ఇచ్చావు, ఆపట్లేదు నువ్వు. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లలు నవ్వమంటే నమ్ముతారు, గెంతమంటే గెంతారు, పరిగెట్టమంటే పరిగెడతారు, కానీ ఏడవమంటే చాలా కష్టం. వాళ్ళంతా మనం ఏడవాలి తప్ప. ఎడువమ్మా అని డైరెక్టర్ అడిగి మీకు రావట్లేదు, ఆయన రియల్లీ గుడ్. అంటే హీరో గారేమో ఆయన మామూలుగా చాలా సైలెంట్, ఇందులో షౌటింగ్. నువ్వు నార్మల్గా అది, బట్ సినిమాలో ఇది. మీ ఇద్దరి మధ్యలో అసలు కాంట్రాస్ట్ ఎట్లా వర్కౌట్ అయింది? కాంబినేషన్ ఎట్లా వర్కౌట్ అయింది? లవ్ ఉన్నదా మీ ఇద్దరి మధ్యలో సినిమాలో? పరిగెట్టడం పాపం నేను వన్ సైడ్. ఎవరు నీదా వన్ సైడ్? తను పరిగెడుతుంది, తను వెళ్ళి చిలిపి పరిగెడతాడు వంశీ. మా ప్రొడ్యూసర్ గారు కూడా ఒక చిన్న క్యామియో చేస్తున్నారు. ఆయన కూడా పాపం అదే, అంటే ఆయన యాడ్ అవ్వకుండా ఒక క్యారెక్టర్ ఆయనకు కూడా ఇచ్చేసారు. ఎవరికైనా ఆ ఫీల్ ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలోకి వస్తారు. పాడరు కానీ పాడమంటే పాడేస్తారు కూడా, బికాజ్ మ్యూజిక్ ఇస్ సంథింగ్ ఎల్స్. కాబట్టి మీరేంటి, మీ క్యారెక్టర్ హౌ విల్ ఇట్ రియల్లీ యాడ్ అండి? మీరు ప్రత్యేకంగా మీకంటూ క్యారెక్టరైజేషన్ అంటూ ఏమైనా ఉన్నదా కసిరెడ్డి గారు? లేకపోతే నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవిందన? లేదండి, ఒక సీన్ లో మొత్తం బ్రేక్ చేసేదే ఆ క్యారెక్టర్ అనమాట. ఒక సిచ్యువేషన్ జరుగుతుంది, మొత్తం సీన్ అన్నా మార్చిపడేస్తుంది. అవునా? మీ నవ్వులో చాలా గర్వం కనిపిస్తుంది. నేనే అసలు చక్రం తిప్పింది నేనే అనే టైంలో. కొత్తగా ఉంటుంది. సెట్ పీస్ మొత్తం క్యారెక్టర్, మిలిటరీ క్యారెక్టర్ పైన సార్. అవునా? ఒక 15-20 minutes సెట్ పీస్ అయింది. నేను ఇందులో మెరిట్ నేను ఎక్కడ చూస్తున్నానంటే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ బాన్హమి, నేను ఎక్కడ చూస్తున్నానంటే మీరు ఏదో కొత్తగా ట్రై చేశారన్న ఫీల్ మాత్రం కనెక్ట్ అయిందండి యాజ్ ఎ డైరెక్టర్. ఏదో వెస్ట్రన్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ఇక్కడ ఉన్న ఆర్గానిక్ ఫిల్మ్ మేకింగ్స్ అవన్నీ, ఆ రెండింటిని ఏదో మిక్స్ చేయడానికి మీరు చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ బీన్ సక్సెస్ఫుల్ అని అనిపిస్తుంది. లేకపోతే మీరు అంత ధైర్యంగా రేపు 19వ తారీఖున రారు. షూర్ సార్, కదా కంటెంట్ మీద నమ్మకం వస్తుంది సార్. కంటెంట్ ఇప్పుడు ఈ కథ ఎలా ఉంటుందంటే, ఓపెన్గా చెప్పాలంటే, మనకి మనీ గోవింద లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నీ ఉండి, అవును, ఏ క్యారెక్టర్ కూడా సైలెంట్గా ఉండదు, ఏదో ఒకటి నాయిస్ చేస్తూనే ఉంటది. లైక్ ఈ సినిమా కూడా మీకు ఆ ఫీల్ ఉంటుంది. ఏం నాయిస్ చేశారండి? అదే అండి, అది సినిమా చూసిన తర్వాత ఇప్పుడు చెప్పేస్తే నాయిస్ అంతా అదే ఉంటుంది సార్ మొత్తం. అంటే నాయిస్ అంటే రెండు రకాలండి, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేకపోతే వాడు ఇబ్బంది పడడం. రెండు చేస్తాడండి, చేస్తాడు. మీ వల్ల ఇబ్బంది పెట్టుకుంటే ఇబ్బంది పెడతాడు, ఇబ్బంది పడతాడు. మీ వల్ల ఎక్కువ ఇబ్బంది పడే క్యారెక్టర్ ఏదండి సినిమాలో హీరోగా? అటు తిరిగి ఒక్కటి కాదు, అందరు ఇబ్బంది పడతారు. అవునా? అందరికంటే అదే యాస్ట్రిక్స్ లో ఇంపిడిమెంట్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇంపిడిమెంట్ అని యాస్ట్రిక్స్ లిటరేచర్ లో వాడు ఇబ్బంది పెడుతూ అందరిని ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి వాడు ఇబ్బంది పడుతూ అందరిని ఇబ్బంది పెడుతూ మళ్ళీ ఆడ ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు అగస్త్య, మీ క్యారెక్టర్ కానీ లేకపోతే మొత్తం టోటల్ ప్యాకేజీలో ఈ సినిమా తర్వాత
ఎలాంటి క్యారెక్టర్లు వస్తాయి అని ఏదైనా ఒక ఇమాజినేషన్ ఉన్నదా, లేకపోతే ఆ రెండేనా ఆప్షన్స్, ఒకటి సైలెంట్ ఒకటి అలా వైలెంట్? ఏం లేదు సార్. అంటే మామూలుగా ఒక ప్లేలో సార్ మామూలుగా మనం ఫన్ చేసినా చేయకపోయినా సార్, ఐ బిలీవ్ కొన్ని స్క్రిప్ట్స్లో నిజంగా ఫన్ ఉందనుకోండి, మనం అంత యాక్ట్ చేయకపోయినా కానీ ఫన్ క్రియేట్ అయిపోయింది. సీరియస్గా కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే అది డిపెండ్స్ అపాన్ ద రైటింగ్స్ కూడా. నేను నార్మల్గా యాక్ట్ చేసిన ద పవర్ఫుల్ పెన్ మీద ఆ సీన్ ఫన్ జనరేట్ చేయాలని చెప్పి ప్రాపర్గా సైకలాజికల్గా రాయగలిగితే ఇట్ విల్ జనరేట్ ఫన్ సార్. సార్ ఇది మోర్ ఓవర్ ఎట్లా ఉంటుందంటే, ఇది గొడవగా ఉంటుంది సార్ సినిమా అంతా. అదే నేను ఫార్స్ అంటే మీరేమో ఫార్స్ కాదు సార్ అంటున్నారు. ఒకట సార్ ఒకళ్ళు నార్త్ అంటే ఈస్ట్ అంటారు, ఈస్ట్ అంటే వెస్ట్ అంటారు, ఏదేదో జరుగుతూ ఉంటది. అసలు ఏది ఒక పాయింట్ గొడవగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్ హ్యాస్ ఎ వెరీ బిగ్ స్టోరీ సార్ అరౌండ్ దిస్. చాలా పెద్ద కథ. మెయిన్ గా అసలు నేను అడుగుదాం అనుకున్నది ఏంటి, ఆ శవాలు గట్ట ఏంటి, అసలు శవాన్ని పట్టుకోవడం ఏంటి అసలు? ట్రైలర్ చూపెట్టాను సార్. అదే అందుకే అడుగుతున్నాను నేను. సార్ ఎలా చెప్పండి సార్ కదా మీ ట్రైలర్ లో ఆయన అంటే అలా కాదు, అంటే యాజ్ ఐ సెడ్ జాతిరత్నాల్లో కూడా బాడీని దాచడం ఆ గొడవే కదా. మళ్ళీ ఇది కొంచెం వైడ్ గా ఏకంగా ఆడేదో ఇండిపెండెన్స్ డే నాడు పుట్టాడు, గాంధీ జయంతి నాడు పుట్టాడు, ఇండిపెండెన్స్ నాడు చచ్చిపోయాడు, ఏదో సంథింగ్ లైక్ దట్ డైలాగ్. దట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ డైలాగ్ అండ్ ఇట్ క్యారీస్ ది హోల్ ఆడిటోరియం ఫర్ ఏ వైల్. బయటకు వచ్చి కూడా మాట్లాడుకుంటారు డైలాగ్. అలాంటి డైలాగ్ 10-15 ఉంటాయి సార్. ఎవరు రాశారు సార్ డైలాగ్స్? నిరంజన్ అని ఒక రైటర్ సార్. బీన్ ట్రావెలింగ్ విత్ హిమ్ ఫర్ ద పాస్ట్ 5 days. పూర్ణ ప్రజ్ఞ సారీ గుర్రం బాపిరెడ్డిలోంచి బయటికి రాలే. 5 years నుంచి ట్రావెల్ అవుతున్నాను సార్. పూర్ణ ప్రజ్ఞది కథ సార్. నిరంజన్ డైలాగ్ సార్. సో వీ బీన్ కొలాబరేటింగ్ ఫర్ ద పాస్ట్ 5 years సార్. So he comes with an idea, he throws at me, we three will decide on what to put, what not to put. That's how we came up with this dialogue, verbose అంటాము, డైలాగ్స్ అంటాము. అంటే నాకు ఇంకో టెక్నికల్ డౌట్ ఉన్నదండి. ఇప్పుడు యోగి బాబుని మీరు తీసుకొచ్చి పెట్టారు. అఫ్ కోర్స్ యోగి బాబు ఈజ్ ఎ వెరీ సెలబ్రేటెడ్ కామెడీ సూపర్ స్టార్ ఇన్ తమిళ్. సూపర్ స్టార్ ఇన్ తమిళ్. ఒడివేలు తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళాడు ఆయన. కానీ మన తెలుగులో దానికి బదులు ఒక తెలుగు యాక్టర్ ఎవరైనా పడి ఉంటే తెలుగు మైలేజ్ బాగుండేది కదా మీకని అనిపించింది నాకు. గ్రేట్ క్వశ్చన్ సార్. దానికి ఐ గాట్ అన్ ఆన్సర్ సార్. మీరు ఇప్పుడు ఫ్రెష్నెస్ ఎందుకు వస్తుంది సార్ మీకు స్క్రీన్ మీద? బికాస్ ఆఫ్ కాస్టింగ్. ఫస్ట్ ఒక పోస్టర్ చూసినప్పుడు, కాస్టింగ్ చూసినప్పుడు ఒక ఫ్రెష్నెస్ ఫీల్ కావాలి సార్. ఇప్పుడు దీని ప్లేస్లో ఐ డోంట్ వాంట్ టేక్ ఆర్టిస్ట్, బట్ కసిరెడ్డి గారి ప్లేస్ ఇంకోరు ఉన్నా కానీ, వంశీ ప్లేస్ ఇంకోరు ఉన్నా కానీ, ఒక ఎస్టాబ్లిష్ కమెడియన్ ఉంటే నాకు ఫ్రెష్నెస్ రాదు సార్. ఎందుకంటే దే బీన్ డూయింగ్ సో మెనీ కామెడీ ఫిల్మ్స్ టుగెదర్. వేర్ విల్ ఐ గెట్ ఫ్రెష్నెస్ సార్? అదేలేండి, రెగ్యులర్గా. Exactly. My point is new. I want to present in a fresh way. That is one of the reasons I took these artists. Plus, Yogi Babu gaరి place la meer anna legendary comedians evaru unnaro, anyone can fit in the bill, sir. Fill the shoes. But I wanted something new. And that's a different character. I wanted to present in a different way. I wanted different artists. Who else but Yogi Babu garu? We thought we looked at Kannada, we looked at Tamil, we looked at Hindi, but I thought Yogi Babu is మన డబ్స్ మూవీస్ ద్వారా ఎంత మనకు సుపరిచితుడో అదే తెలుగులో స్టేట్ లాంచ్ చేస్తామని డెబ్యూ మూవీ అవుతుందని చెప్పేసి. బట్ బ్రింగింగ్ హిమ్ అంటు ది బోర్డ్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎలా మేనేజ్ చేశారు డేట్స్ అవన్నీ కూడా? 3 months వెయిట్ చేస్తాం సార్. లిటరలీ 3 months we waited for his date because he was busy. అట్లీ గారి సినిమాలో, బన్నీ గారి సినిమాలో బిజీ ఉన్నారు. ఇంకోరి రజనీకాంత్ జైలర్ 2లో బిజీ ఉన్నారు. సో మేజర్ ప్రొడక్షన్ దాంట్లో నిజంగా కథ ఎంత నచ్చిందంటే సార్, ఒక్క 1 day ఉన్నా వచ్చి షూట్ చేసిపోయాడు సార్. ఆయన ఏజ్లో నైట్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసి నైట్ వెళ్ళిపోయాడు సార్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డెడికేషన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈస్ గాట్ సార్. సో హీ లవ్ ద స్టోరీ, హీ లవ్ ద టీమ్, హీ జెల్ విత్ ఎవ్రీ వన్ వెరీ వెల్ అండ్ వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ కొలాబ్ సార్. ఓకే. ఇప్పుడు ఈ చుట్టూరా ఉన్న క్యారెక్టర్లో సరే, ఆ అమ్మాయి ప్రేమించింది, నువ్వు పట్టించుకోలేదు, 1 side లవ్ అని ఇందాకలు కూడా ఏడుస్తుంది పాపం. ఏ క్యారెక్టర్తో నీకు ఎక్కువ బాండ్, అటాచ్మెంట్, అసోసియేషన్ చెప్పాలంటే ఏ క్యారెక్టర్ గురించి చెప్తా సార్? నిజంగా చెప్పాలి అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్. పడుకున్నది క్యారెక్టర్ కాదు, అస్థిపంజరం అది. సినిమా అంతా ఆ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అవునా? అంటే అది ఒక టైంలో కథలో ఒక లైవ్ క్యారెక్టరా? ఇట్ టర్న్స్ అవుట్ టు ఎ స్కెల్టన్.
కదా అది అది దాని మీద చాలా పెద్ద కథ ఉంది సార్. చాలా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సినిమాలో. చాలా పెద్ద కథ. సినిమా అంతా ఓన్లీ దాని మీద సార్. కానీ నాకు ఇంకోటి కూడా అనిపించింది, ఈ సినిమా ఒక దాన్ని ఏమంటారంటే ఇంకొన్ని సినిమాలు ఇలా రావడానికి ఇన్స్పైర్ చేస్తుందేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆ పేసు, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వేవ్ లెంత్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఒకసారి ఫాలో అయితే మీ పారాడైమ్ కనుక ఫాలో అయ్యారు అనుకోండి, అది ఒక కొత్త ఫ్రెష్నెస్ పట్టుకొస్తుంది సినిమాకి. నిజంగా సార్, వీ వాంట్ టు క్రియేట్ దట్ న్యూ జానర్. అంటే న్యూ జానర్ ఆల్రెడీ ఉన్న జానర్ తెలుగులో అంత సక్సెస్ కాలేదు. తెలుగు లేదు, అదే తెలుగు లేదు. మీరు ఇందాక చెప్పినట్టు మాకు మనీ క్షణ క్షణం, రామ్ గోపాల్ వర్మ గారు స్కూల్స్ యాక్చువల్గా అనగనగా ఒక రోజు సినిమా ఎక్కడ ఆగదు, అలా పరిగెట్టేస్తుంటుంది సినిమా, సీన్ బై సీన్. బేసిక్గా పిల్లలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు సార్. అదే గొడవ అని చెప్పావు కదా, గొడవ. ఫైనల్ గా ఈ కథ ఎలాగ సుఖాంతం ఎలా అవుతుంది? నాకు తక్కువ వాటితో నాకు అనవసరం, కానీ ముందు మన ఫరీదా ప్రేమ సక్సెస్ అవుతుంది లేదా, పార్య ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా, లేకపోతే నెక్స్ట్ ప్రెస్ మీట్ లో కూడా సక్సెస్ మీట్ లో కూడా ఏడుస్తుంది. అంటే సార్ మీకు చెప్తాను, ఆయన 2 క్లైమాక్స్లు తీశారు, మాకు ఇప్పటికీ తెలియదు ఏ క్లైమాక్స్ పడబోతుంది. అవునా? మీకు సస్పెన్స్ మాతో పాటు. It's a bold step, sir, which I took. Throughout the movie, you'll have fun ride. 2.5 hours movie, sir. ముందే చెప్తున్నాను, 2.5 hours movie. ఎందుకంటే కథ డిమాండెడ్ దట్. ఎంత క్రిస్ప్ చేసినా అన్ని ప్రతి సీన్కి లింక్ ఉంటుంది సార్. 2.5 hours డ్రైవ్ ఉంటుంది. 2.5 hours మూవీ తర్వాత ఫన్ డ్రైవ్లో ఒక బోల్డ్ క్లైమాక్స్ వెళ్ళాను సార్. బోల్డ్ అంటే ఐ ప్రెటీ మచ్ షూర్ క్యారెక్టర్ బట్టి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకో ఆల్టర్నేటివ్ క్లైమాక్స్ కూడా షూట్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ గో విత్ దట్. ఐ వాంటెడ్ టు గో విత్ దట్ బోల్డ్ ఓపెన్ క్లైమాక్స్. గుడ్. ఇప్పుడు నిన్న రాజు వెట్స్ రాంబాయిలో కూడా క్లైమాక్స్ రియల్లీ షాక్డ్ ఎవ్రీబడి. క్లైమాక్స్ అలాగుంటేనే, లేకపోతే ఇవాళ రేపు స్టాండ్ అవుట్ కదా సార్. ఇన్ని సినిమాల మధ్య ఒక సినిమా నిలబడాలంటే అదేదో గోల్డ్ కాకపోయినా కనీసం బోల్డ్ అయినా అయితే బోల్డ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు కనెక్ట్ సార్. ఎందుకంటే క్యారెక్టర్తో కనెక్ట్ అవుతే క్లైమాక్స్ ఈజీ కనెక్ట్ అవుతారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రహ్మానందం గారి గురించి మీరు చాలా బాగా చెప్పారు. అండ్ ఆయన ఇంకొకటి కూడా ఉంది, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ని మీరు కరెక్ట్గా వాడుకుంటే సినిమాకి బ్రహ్మాండమైన ప్లస్. అవును సార్. ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో ఆయన వారం రోజులు చేసిన సినిమావే లేదు. ఇది సార్ ఓపెనింగ్ ఫ్రేమ్ నుంచి క్లోజింగ్ ఫ్రేమ్ వరకు బ్రహ్మానందం గారే సార్. ఓపెనింగ్ మూవీ స్టార్ట్ అయ్యేది బ్రహ్మానందం గారి మీద, క్లోజ్ అయ్యేది బ్రహ్మానందం గారి మీద. ఓకే, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఆర్ట్ బ్రహ్మానందం గారు హ్యాస్. అంటే ఇది లీనియర్ స్క్రీన్ ప్లే అనండి, నాన్ లీనియర్. బట్ యాజ్ అయితే నేను చెప్పినట్టు సార్ ప్రెస్ మీట్లో అరటిపండు వచ్చినట్టు ఉంటుంది సార్ క్లీన్. సార్ వి ట్రైడ్ అవర్ బెస్ట్, లెట్స్ సీ వాట్ ద ఆడియన్స్. ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. నాన్ లీనియర్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే స్ట్రైట్గా ఫ్లాట్గా వెళ్ళిపోతుండడం కన్నా నాన్ లీనియర్ మంచి. కథలు పాత చేశారు, కథనం కొత్తగా ఉండాలి సార్, చెప్పే విధానం కొత్తగా ఉండాలి. దట్స్ హౌ వి ఎంగేజ్ ఆడియన్స్. ఎన్ని ఉన్నాయి తిప్పి కొడితే 5-6 కథలు ఉంటాయి సార్ ప్రపంచంలో. దేర్ ఆర్ ఓన్లీ 7 స్టోరీస్. సార్ రైట్ సార్. సో దాన్ని ఏం చేస్తాం సార్, వీ హ్యావ్ టు ప్రజెంట్ ఇన్ న్యూ వే. దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ విత్ న్యూ సెట్ ఆఫ్ ఆర్టిస్ట్, న్యూ సెట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్. దట్స్ వై డూయింగ్ సార్. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు చేసుకున్న వాళ్ళలో ఈ ముగ్గురు కూడా మంచి హిట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండి నాట్ మేకింగ్ ఏ వెరీ బిగ్ మార్క్ ఇన్ ద కెరీర్ ఎట్ ఆ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సినిమా ఆ బిగ్ మార్క్ ఇవ్వాలని రియల్లీ కోరుకుంటున్నానండి నేను. మన జీవన్ క్యారెక్టర్ గురించి కూడా నిన్న బాగా చెప్పారు. జీవనే సోల్ సార్. ఇప్పుడు మీరు ట్రైలర్ చూస్తే కూడా అర్థమవుతుంది. అవును, అదే మొత్తం హీ ఈజ్ ద సోల్ ఆఫ్ ద మూవీ సార్. అదే నేను అంటున్నా, ఇప్పుడు అందరూ పాపులరే కానీ కొంతమందికి ఒక పెక్యులర్గా ఉంటుంది ఆ ఫాలోయింగ్. కనిపించగానే నవ్వడం. నిన్న ప్రెస్ మీట్లోనే చూశారు కదా, ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు ప్లే ఫన్ విత్ జీవన్. సార్ హీ బ్యాంటర్, గివ్ అండ్ టేక్ బాగుంటుంది. బయటకు వస్తున్నప్పుడు అన్నాడు అనమాట, అలా ఉండకపోతే మనం వైరల్ కంటెంట్ అవ్వం అన్న, ఏం మాట్లాడుకుంటారు లేకపోతే మన ప్రెస్ మీట్ గురించి అని చెప్పి. బట్ వెల్ డన్ జీవన్ అని చెప్పాను. రియల్లీ ఈ సినిమా, ఎందుకంటే ప్రతి సినిమా ఆడాలి సార్. మీ కష్టం, మీ కృషి, మీ శ్రమ, రాత్రి పగులు పనిచేస్తారు. యంగ్ బ్యాచ్ అంతా కష్టపడి పనిచేస్తారు. లాట్ ఆఫ్ మనీ ఈజ్ బీయింగ్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ది ప్రాజెక్ట్. ఎవ్రీథింగ్ రియల్లీ షుడ్ ఫ్రూక్టిఫై ఇన్ ది ఫేవర్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్, పనిచేసిన వాళ్ళందరూ. అండ్ ఐ విష్ యూ రియల్లీ ఎ గ్రేట్ సక్సెస్ అండి. అండ్ ఐ రియల్లీ విష్ దిస్ షుడ్ బి ఎ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ కామెడీ, ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ రాదర్.
విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ. Thank you, sir. Day started with you. It was on a good note and very positive interview. Thank you, sir. Thanks a lot, sir. Thank you, sir. ఇది గుర్రం పాపిరెడ్డి గారి విశేషాలు. గుర్రం ఎక్కుతారా, ఏనుగు ఎక్కుతారా, ఏమి ఎక్కుతారో మనం రేపు సినిమా రిలీజ్ అయ్యాక వీ హ్యావ్ టు రియల్లీ విట్నెస్ అండ్ టేస్ట్. టిల్ దెన్ వెయిట్ విత్ ఆల్ ఎక్సైట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.